క్యాతనపల్లిలో ఒక ఈక్వేషన్ చెప్తాను. 10 బీఆర్ఎస్ గెలిచింది, 4 సిపిఐ గెలిచింది, 14 అయితే క్లియర్గా పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ గెలిచింది 7 మాత్రమే. 7కు సిపిఐ కలిస్తే 4 11 అయినా మళ్ళీ ఎక్స్ అఫిషియో అంటే ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరో ఒకరు ఓట్లు అవసరం పడతాయి. ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచిండు. ఆ స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ వాడే మమ్మల్ని విభేదించే ఇండిపెండెంట్గా పోటీ గెలిచిండు కాబట్టి ఆయన మావాడే అని చెప్పేసి అనుకున్నారు. ఈరోజు సాయంత్రం వివేక్ గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. గుర్రం శ్రీనివాస్ 7వ నెంబర్ వార్డు నుంచి పోటీ చేసి గెలిపించిన ఆయన. సరే, ఇప్పుడు 8 అయింది. వీళ్ళు సిపిఐ వాళ్ళు కలవకపోతే ఎలా కలవరు అని ఎందుకు అంటున్నామంటే, అంటే మొదట ఫస్ట్ రోజు చాలా డైలమా చేశారు. రాష్ట్రం అంతా కాంగ్రెస్ సిపిఐ కలిసి ఉంది కాబట్టి, కొత్తగూడెంలో మేమే సిపిఐకి మేయర్గిరి ఇస్తాం కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సిందే, లేకపోతే మేము క్యాతనపల్లిలో సపోర్ట్ చేయము, లేకపోతే మేము ఫర్దర్గా కూడా సాయం చేయము. ఇట్లాంటి డైలమా సృష్టించి ఒకలాంటి గందరగోళ వాతావరణం క్రియేట్ చేశారు. దీన్ని సిపిఐ వాళ్ళు క్లియర్గా ఖండించి, ఎక్కడైతే మనం ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఇదే మీడియా ద్వారా, ఏమని అంటే సిపిఐ వాళ్ళకి ఇలా అయితే ఆత్మహత్య సదృశ్యమే అని మనం చెప్పిన దాన్ని వాళ్ళు కూడా మేము కమ్యూనిస్టు భావాలు కలవాళ్ళం, కమ్యూనిస్టులం, పొత్తు ధర్మాన్ని మాట ధర్మాన్ని పాటిస్తాం, మేము మాట మీద నిలబడే వాళ్ళం అని చెప్పి వాళ్ళు ఉండిపోయినారు. 2 రోజులు ప్రయత్నించిన తర్వాత ఇక సిపిఐ వాళ్ళు రారు, వాళ్ళు కట్టుబడి ఉన్నారు అని చెప్పి అనుకున్న తర్వాత మాకు బారస వాళ్ళే వస్తున్నారు, బీఆర్ఎస్ శిబిరం నుంచే మాకు చేరబోతున్నారు అని చెప్పేసి మళ్ళీ కొత్త వాదన ఎత్తుకొని ఈరోజు అంటే ఆదివారం నాడు, సోమవారం నాడు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలి. ఆదివారం నాడు ఈ ఇష్యూ సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి బాగా లేపేసి శిబిరంలో ఉన్న ఒక వ్యక్తితో కాంటాక్ట్స్ పెట్టుకొని మొత్తం హల్చల్ చేసి వాళ్ళ శిబిరం పైన దాడి చేయబోతున్నామని చెప్పేసి ప్రయత్నాలు చేసినట. సరే, ఏదేమైనా కూడా కాంగ్రెస్ వాదులు కావచ్చు, కాంగ్రెస్ ఇది కావచ్చు, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5-10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు కూడా ప్రజలు ఓడిస్తే మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చో, ప్రెస్ మీట్ ఇచ్చో వచ్చి ప్రతిపక్షంలో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా కనుక తెగేదాకా లాగితే పరుగు పోయేది కాంగ్రెస్దే. ఇది గమనించాల్సిన అంశం ఉంది. ఇంకా కాకుండా ప్రతిపక్షంలో ఉండి ఆ ప్రకటన ఇచ్చి మేము హుందాగా వ్యవహరిస్తాము అని చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు.